హలో ఆల్, ఇది కోవాలా కన్జర్వేటివ్ రిజర్వ్ అని చెప్పేసి ఫిలిప్ ఐలాండ్లో ఉందన్నమాట. ఇందులో ఏంటంటే వెళ్ళగానే మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత ఇందులో 2 పార్ట్లు ఉంటాయి. ఒక పార్ట్లో వచ్చేప్పటికేమో ఒక 4 కోవాలాస్ ఉన్నాయి. ఇంకో పార్ట్లో ఇంకొక 4 ఉన్నాయి. సో ఇవి రాగానే చూడండి, ఇలా బోర్డు ఉంటుంది. అసలు కోవాలా అనే పేరు ఎలా వచ్చింది, ఇది 1814లో సైంటిస్ట్ కోవాలా అని చెప్పి పేరు పెట్టారన్నమాట. వీటి లైఫ్ సైకిల్ కూడా చూడండి ఎలా ఉంటుందో. ఇది ఆల్మోస్ట్ ఆల్ 10 నుంచి 16 సంవత్సరాలు బతుకుతాయి. అట్లాగే రోజుకి 20 గంటలు నిద్రపోతాయి. ఇవి చెట్ల మీదే ఉంటాయి మ్యాక్సిమం. అయితే 20 గంటలు నిద్రపోతూ ఉంటాయి అన్నమాట. అలా మిగతా 4 గంటలేమో తింటూ ఉంటాయి. ఈ యూకలిప్టస్ ఉంటాయి కదా, యూకలిప్టస్ ఆకులు అలా తింటాయి అన్నమాట. అదిగోండి, ఇప్పుడు అది అక్కడ కనపడుతుంది చూసారా, అది చూడండి నిద్రపోతుంది. అట్లా పట్టుకొని నిద్రపోద్ది ఇక అంతే. సో చూడటానికి ఏంటంటే అంటే వీటిని అందుకే వాళ్ళు అక్కడ రాశారు చూడండి, ఐఎమ్ నాట్ లేజీ, ఐఎమ్ స్లీపీ అని చెప్పి. అదిగోండి నిద్రపోతుంది చూడండి. ఇంకోటి ఇట్లా చెట్లే ఉంటాయి అన్నమాట. చెట్లకి నిద్రపోతూ ఉంటాయి రోజంతా. అలాగే వీటికి ఏంటంటే కొంచెం చల్లటి వాతావరణం ఉండాలి. అందుకని ఏం చేశారు, స్ప్రింక్లర్స్ పెట్టారు చూడండి. చెట్టుకే స్ప్రింక్లర్లు పెట్టారు. వాటికి కొంచెం వేడి తగిలింది అనుకోండి, వచ్చేసి అక్కడ ఇది చేస్తుంది. అది చూడండి, లేచింది మళ్ళీ పడుకుంది. అన్నిటికీ RFID ట్యాగ్స్ పెట్టారు. ఇది కోలా కన్జర్వేటివ్ రిజర్వ్ కాబట్టి సో వాటి అదే ఎప్పుడు లెగుస్తున్నాయి ఏంటంటే ఇవన్నీ గమనించడం కోసం, ఎక్కడికన్నా వెళ్తున్నాయా బయటికి అలాంటివన్నీ చూడటం కోసం ఆ చెవికి RFID ట్యాగ్స్ అనేవి పెట్టారు. సో ఇదిగోండి, ఇది ఇప్పుడే లేస్తూ ఉందన్నమాట. చూడటానికి అయితే బాగుంటాయి, కానీ మనం దగ్గరికి వెళ్ళకూడదు, వాటిని పట్టుకోకూడదు. ఎందుకంటే వాటి గోల్డ్ చాలా షార్ప్గా ఉంటాయి. సో అవి రక్కుతాయి అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. ఉదాహరణోడు పట్టు కూర్చున్నాయి 2. ఇక్కడ 2 ఉన్నాయి. మొత్తం ఈ కన్జర్వేటివ్ రిజర్వ్లో ఓవరాల్గా 7 ఉన్నాయి. 7లో ఏంటంటే ఒకటి మాత్రం, మొత్తం 8 ఉండాలి వాస్తవంగా అయితే. ఒకటి ప్రెగ్నెంట్ అయితే దాన్ని పక్కన పెట్టారనమాట. సో ఓవరాల్గా 7 ఉన్నాయి. ఇంకోటి 2 ఉన్నాయి అక్కడ. అంటే చెట్లు మధ్యలో ఉండేసరికి అంత క్లారిటీ కనపడట్లేదు. తర్వాత ఇందాక చూపించిన కోవాలని అదిగోండి లేచింది. ఇక దానికి ఆకలేస్తుంది అనమాట. ఇక వెళ్తాం చూడండి. ఇప్పుడు చూడండి, విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అది దిగటానికి. అది చూడండి ఎలా దిగుతా ఉందో. అక్కడి నుంచి చూడటానికి అయితే భలే ఉంది అసలు. ఆ యూకలిప్టస్ ఆకులు అవి తెచ్చిపెట్టారు చూడండి. అది దిగాలని ట్రై చేస్తూ ఉంది, కానీ కిందకేమో అందట్లేదు. ట్రై చేసింది మ్యాక్సిమం దిగాలని, ఇంకా పాసిబుల్ అవ్వపోయేసరికి మళ్ళీ ఇంకా చూడండి ఎన్ని రకాలు కదా ఆకులు లాగుతుంది తినడానికి, ఏమో అందట్లేదు. కానీ ఇది మాత్రం భలే క్యూట్గా ఉన్నాయి. ఎన్ని రకాలకు కావాలంటే అన్ని రకాలకు ట్రై చేసింది, ఎలా అయినా దిగాలి అని చెప్పి. బట్ అదేమో పాసిబుల్ అవ్వలేదు దానికి దిగటం. దాంతో ఇంకా లాభం లేదనుకొని మళ్ళీ అదిగోండి అక్కడి వరకు వచ్చింది, కానీ దిగలేకపోయింది. ఇక ఎక్కేసింది మళ్ళీ. ఇవి 20 గంటలు పడుకుంటాయి కదా, అట్లా చెట్ల మీదే ఉంటాయి అన్నమాట. తర్వాత దాహం వేసినప్పుడు లేకపోతే ఇలా ఆకలి వేసినప్పుడు మాత్రమే అవి లెగుస్తాయి అన్నమాట. మిగతా టైంలో అంతా నిద్రపోతూనే ఉంటాయి. అది చూడండి ఎలా వెళ్తుందో అసలు. చూడటానికి కొంచెం కోతిలాగానే ఉంటుంది చెట్లు అవి ఎక్కడం, కానీ ఇది ఒక డిఫరెంట్ స్పీషీ. మనకి ఇక్కడ మా ఆస్ట్రేలియాలో మాత్రమే ఉంటాయి. అది చూడండి ఎక్కుతూ ఉంది. ఇక అట్లా అటు నుంచి చెట్లు మేంచి దిగి కిందకు వచ్చి మొత్తానికైతే ఫైనల్గా దింది. ఇది 4వది అనమాట. ఇది ఫీమేల్, దీన్ని మాత్రం సపరేట్గా పెట్టారు. సో ఇది ఫీమేల్ కోలా నిద్రపోతూ ఉంది. సో కోలా కన్జర్వేటివ్ రిజర్వ్ ఏంటంటే వీటిని ఎక్కువ బతికించడం కోసం వీళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. ఇది కొంచెం చూడండి ఇలా ఉంటుంది, మొత్తం అడవిలాగే ఉంటుంది, కానీ చూడటానికి అయితే చాలా బాగుంది. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిరణ్ బ్లాగ్స్ ఆస్ట్రేలియా.